హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అఖీరా నందన్ సినీ రంగ ప్రవేశం కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పైగా ఆఫ్ స్క్రీన్ లుక్స్తో అప్పుడే ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు అఖీరా. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఈ మెగా వారసుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాడు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించింది. ఈ క్రమంలో పవన్ వెంట కనిపిస్తూ అఖీరా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతని హైట్, లుక్స్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు. సరైన సినిమాతో హీరోగా పరిచయం అయితే చిన్న వయసులోనే అఖీరా స్టార్డమ్ని సొంతం చేసుకోవడం ఖాయమనే అంచనాలున్నాయి. పవన్ సైతం అఖీరా కోసం అందుకు తగ్గ గ్రేడ్ ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కీలకంగా మారారు. ఇప్పుడు ఆయన తన ఫుల్ ఫోకస్ని పాలిటిక్స్ పైనే పెట్టాలని భావిస్తున్నారట. అందుకే ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఇక సినిమాలకు గుడ్ బై చెప్పాలని చూస్తున్నారట. పవన్ రాజకీయాలతో ఎంత బిజీగా మారినా ఆయన నుంచి సినిమాలు రాకపోతే అభిమానులు ఫీల్ అవుతారు. అందుకే ఆ లోటుని భర్తీ చేసేలా అఖీరాను హీరోగా పరిచయం చేయడానికి పవన్ సన్నాహాలు చేస్తున్నారట. అందుకే ఇప్పటి నుంచే తన వెంట తిప్పుతూ అభిమానుల దృష్టి తన కుమారుడిపై పడేలా చేస్తున్నారట. అయితే అఖీరా నందన్ హీరోగా పరిచయం అవుతున్నాడంటే పవన్ ఖచ్చితంగా దర్శకత్వ బాధ్యతలు త్రివిక్రమ్కి అప్పగిస్తారని భావిస్తారంతా. ఎందుకంటే పవన్, త్రివిక్రమ్ మంచి స్నేహితులు. పవన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఆయన సినిమాల ఎంపిక బాధ్యత త్రివిక్రమే తీసుకుంటున్నారు. దాంతో పవన్ తన కుమారుణ్ణి లాంచ్ చేసే బాధ్యతని కూడా త్రివిక్రమ్కి అప్పగిస్తారనే అభిప్రాయాలున్నాయి. కానీ పవన్ మాత్రం అనూహ్యంగా పూరి జగన్నాథ్కి అప్పగించినట్లు సమాచారం. పవన్ హీరోగా నటించిన బద్రీ సినిమాతోనే పూరి దర్శకుడిగా పరిచయం అయ్యారు. పైగా ఆ సినిమాలో అఖీరా తల్లి రేణు దేశాయ్ కూడా నటించారు. అలా తన తల్లిదండ్రులు నటించిన సినిమాతో డైరెక్టర్గా పరిచయమైన పూరి తన మొదటి సినిమాకి డైరెక్టర్ అవ్వడం అఖీరాకి గొప్ప అనుభూతి అనే చెప్పాలి. టాలీవుడ్లో హీరోలను కొత్తగా ప్రెజెంట్ చేసే డైరెక్టర్గా పూరికి పేరుంది. ఆయన సినిమాల్లోని హీరోల మేనరిజమ్స్కి యూత్ ఎంతగానో అట్రాక్ట్ అవుతారు. ఓ రకంగా యూత్లో పవన్కి తిరుగులేని కల్ట్ ఫ్యాన్స్ బేస్ ఉండడానికి కారణమైన సినిమాల్లో పూరి డైరెక్ట్ చేసిన బద్రి ఒకటి. అందుకే అఖీరాను మొదటి సినిమాతోనే యూత్కి బాగా దగ్గర చేయడం కోసం పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారట. అంతేకాదు, మెగా కుటుంబానికి చెందిన మరో స్టార్ రామ్ చరణ్ మొదటి సినిమా చిరుతకి కూడా పూరిని దర్శకుడు. పూరి చేతుల మీదుగా హీరోగా పరిచయమైన చరణ్ ఇప్పుడు తిరుగులేని స్టార్ హీరోగా ఎదిగాడు. ఇవన్నీ ఆలోచించే అఖీరా డెబ్యూ మూవీ బాధ్యతను పూరికి అప్పగించాలని పవన్ డిసైడ్ అయ్యారట. అంతేకాదు, దీనిని పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టు మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.